ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. ఫస్ట్ 50 ఆర్డర్స్కి స్క్రీన్ మీద కనిపించే ఈ కూపన్ని వాడితే 50% డిస్కౌంట్ ఉంటుంది. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి పరిచయం వేరు, సహాయం వేరు. పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు. సహాయం చేసే మనిషి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సోనూ సూద్. సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన ఎంతో మందికి తన వంతుగా సహాయం చేస్తూ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు చేయని పనిని సినిమాలో విలన్ అయిన సోనూ సూద్ చేసి రియల్ లైఫ్లో హీరోగా మారాడు. ఇదిలా ఉంటే సోనూ సూద్ కుమారి ఆంటీ హోటల్కి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఈ క్రమంలోనే సోనూ సూద్ కుమారి ఆంటీ గురించి మాట్లాడుతూ కుమారి ఆంటీ మహిళలకి ఆదర్శమని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా తను చేయడానికి రెడీగా ఉంటానని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సోనూ సూద్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పేదలకి కోట్లలో డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాడనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనూ సూద్ ఇతను 1973 జూలై 30న పంజాబ్లోని మోగాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శక్తి సూద్, తల్లి సరోజా సూద్. ఇతనికి మాలవిక, మౌనిక అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి మోగాలో ఒక బట్టల కొట్టుని రన్ చేస్తే తల్లి స్కూల్ టీచర్గా పనిచేసేది. అలా సోనూ సూద్ తల్లిదండ్రులు సోనూ సూద్ పెద్ద అయ్యాక ఒక టీచర్ని చేయాలనుకున్నారు. కానీ సోనూ సూద్కి చిన్నప్పటి నుండే అమితాబ్ బచ్చన్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తనలాగే యాక్టర్ అవ్వాలని కలలు కంటుండేవాడు. ఇక సోనూ సూద్ తన స్కూలింగ్ని మోగాలోని సాక్రెడ్ హార్ట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సోనూ సూద్ తన ఇంటర్ పూర్తవగానే నాగ్పూర్లో ఉండే వైసీసీఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ఇక అలా కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్కి తన ఫ్రెండ్స్తో కలిసి సోనూ సూద్ నాటకాలు, డాన్స్ చేయడంతో ఇతని యాక్టింగ్ చూసి అందరూ పొగిడేవారు. ముఖ్యంగా సోనూ సూద్ అమితాబ్ బచ్చన్ స్టైల్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయడంతో సోనూ సూద్ని అందరూ జూనియర్ అమితాబ్ బచ్చన్ అని పిలుస్తుండేవారు. ఇక అలా కాలేజీలో ఉన్నప్పుడే తన తోటి స్టూడెంట్ అయిన సోనాలి అనే అమ్మాయితో సోనూ సూద్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా సోనూ సూద్ తన ఇంజనీరింగ్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లో తన లక్ని ట్రై చేయాలనుకున్నాడు. అలా తన తల్లి దగ్గరికి వెళ్ళి తనకి సినిమాల్లో నటించాలని ఉందని, 2 ఇయర్స్ టైం ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటానని, ఆ లోపల తనేమీ చేయలేకపోతే తన తండ్రి నడిపే బట్టల కొట్టులో పనిచేస్తానని చెప్పగా కొడుకు ఆశని కాదనలేక సోనూ సూద్ తల్లిదండ్రులు సోనూ సూద్కి 5,000 రూపాయలనిచ్చి పంపించడం జరిగింది. అలా సోనాలి కూడా ముంబైలో తన తల్లిదండ్రులతో ఉంటూ జాబ్ చేస్తే సోనూ సూద్ ముంబైకి వెళ్ళి ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తుండేవాడు. ఇక అలా 1 ఇయర్ ట్రై చేసినా ఛాన్సులు దొరకకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో సోనాలి పేరెంట్స్ కూడా ఆమెకు పెళ్లి చేయాలని, సంబంధాలని వెతుకుతున్నప్పుడే ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ డైరెక్ట్గా సోనాలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తమ ప్రేమ గురించి చెప్పగా సినిమాల్నే నమ్ముకుంటే తమ కూతుర్ని ఇవ్వమని, నిజంగానే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే సినిమా ట్రయల్స్ని వదిలేసి ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పడంతో సోనూ సూద్కి వేరే దారి లేక ఒక ప్రైవేట్ కంపెనీలో 5,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాడు. దీంతో సోనూ సూద్కి సోనాలికి 1996లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా 1 ఇయర్ ఆ జాబ్ చేసిన తర్వాత సినిమాల్లో నటించాలనే ఆశ ఎక్కువ అవ్వడంతో ఆ జాబ్ని వదిలేయాలనుకున్నాడు. ఇక సోనూ సూద్ మనసుని బాగా అర్థం చేసుకున్న తన భార్య సోనూ సూద్కి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. దీంతో ఆ జాబ్కి రిజైన్ చేసి సోనూ సూద్ సినిమాల వైపు తన మక్కువని పూర్తిగా చూపిస్తూ సీరియస్గా ట్రై చేయడం మొదలెట్టాడు. అలా హిందీలో 1 ఇయర్ ట్రై చేసినా ఎలాంటి పాత్రలు దొరకకపోవడంతో టెక్స్టైల్, షూ, కూల్ డ్రింక్ యాడ్స్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేయడం మొదలెట్టాడు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోలేక చిన్నా చిత్క పాత్రల్ని కూడా చేస్తుండేవాడు. ఇక అలా సీరియస్గా ఎంత ట్రై చేసినా హిందీలో ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించి సోనూ సూద్ తన లక్ని సౌత్ మూవీస్లో ట్రై చేయాలనుకున్నాడు. అలా తమిళ్లో విజయకాంత్ హీరోగా నటించిన కల్లర్గల్ అనే సినిమాలో సోనూ సూద్కి ఒక పూజారి పాత్రని చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ షూటింగ్లో ఉన్నప్పుడే హీరో విజయ్ నటించిన నెంజినిలే అనే మూవీలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ 2 సినిమాలు 1999లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సోనూ సూద్కి తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సందిగ్ధ వేలై, మజ్ను, రాజా అనే మూవీస్ని చేస్తూ ఆ మూవీస్ ద్వారా కొంతవరకు గుర్తింపు రావడంతో ఆ తర్వాత సోనూ సూద్కి జైసుధా, నాగబాబు నటించిన హ్యాండ్సప్ అనే సినిమాలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ద్వారానే సోనూ సూద్ తెలుగులోకి అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు.
అలా ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ అతడు అనే మూవీస్ ని చేస్తూ బిజీగా ఉన్న సోను సూద్ కి హిందీ మూవీస్ లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండింది. ఇక అలా సౌత్ మూవీస్ చేస్తూనే హిందీలో ట్రై చేయగా షాహిదీ అజామ్ అనే భగత్ సింగ్ జీవిత చరిత్రలో సోను సూద్ కి మెయిన్ లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా ఇతని నటనకు గాను హిందీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా జిందగీ ఖూబ్ సూరత్ హే, కహా హో తుమ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మిషన్ ముంబై, షీషా అనే మూవీస్లో హీరోగా చేస్తూ యువ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ని ఆషిక్ బానాయా అప్నేలో రొమాంటిక్ హీరోగా చేయడంతో సోను సూద్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో మూగవాడిగా చేసిన ఇతని పాత్రతోనే అరుంధతి మూవీలో పశుపతి పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా అరుంధతిలో సోను సూద్ పాత్రకి మంచి అప్రిషియేషన్ వచ్చి అప్పటి నుండి తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఆంజనేయులు, బంగారు బాబు, ఏక్ నిరంజన్, దబాంగ్, శక్తి, తీన్మార్, కందిరీగా, దూకుడు, జులై అనే మూవీస్ చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారాడు. ఇక అరుంధతికి ముందు 50,000 నుండి 60,000 రెమ్యూనరేషన్ తీసుకున్న సోను సూద్ అరుంధతి మూవీ తర్వాత 40 నుండి 50 లక్షలు తీసుకునే ఆర్టిస్ట్గా మారాడు. ఇదిలా ఉంటే సోను సూద్ సోనాలి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఈశాన్, అయాన్ అనే 2 కొడుకులు కూడా జన్మించారు. ఇక ఆ మధ్యలో షీషా అనే బి గ్రేడ్ మూవీలో సోను సూద్ నేహా దూపియాతో చేసేటప్పుడు వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి సిసికాయన్ అనే మూవీలో కూడా నటించడంతో వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో హల్చలైంది. కానీ ఒక మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో హీరోయిన్ మధ్య ఇలాంటివి కామనే కాబట్టి అది సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక 2020 వరకు సోను సూద్ అంటే ఒక విలన్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసే పర్సన్ గానే అందరికీ తెలిసినప్పటికీ కోవిడ్ టైంలో ముఖ్యంగా లాక్డౌన్ వల్ల సిటీలో ఇరుక్కపోయిన కార్మికులు తమ ఊర్లకు వెళ్ళడానికి బస్ టికెట్లని, ట్రైన్ టికెట్లని ఇప్పించి వారిని తమ గ్రామాలకి చేర్పించడం జరిగింది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఆకలితో ఉన్న వారికి నిత్యావసరాలు, మెడిసిన్లు, కరోనా కిట్లు, ఆక్సిజన్ కిట్లని ఇలా ఎంతో మందికి సహాయం చేస్తూ రియల్ విలన్ నుండి రియల్ హీరోగా మారాడు. అంతేకాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తనని సంప్రదించాలని తన ఫోన్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలా రోజు రోజుకి సోను సూద్ నుండి సహాయం పొందే వారి సంఖ్య ఎక్కువ అవడంతో సోను సూద్ చారిటీ అనే ఫౌండేషన్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఫండ్స్ని కలెక్ట్ చేస్తూ సహాయం చేయడం మొదలెట్టాడు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకి, గుండె జబ్బు బాధితులకి ఆపరేషన్ చేపిస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా సోను సూద్ ఫౌండేషన్ నుండి సహాయం చేయడం జరిగింది. ఇక సోను సూద్ చేసిన సేవలకి గాను అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ సోను సూద్ని ఢిల్లీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. దీంతో సోను సూద్ అప్పటి నుండి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అవేంటంటే సోను సూద్ రాజకీయాల్లోకి రావడానికే ఈ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని, నెక్స్ట్ ఎలక్షన్లో పంజాబ్ నుండి పోటీ చేయబోతున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. అంతేకాకుండా ఒక సపోర్టింగ్ రోల్ చేసే సోను సూద్కి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలు తమ బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు సోను సూద్ ఫౌండేషన్ని యూజ్ చేసుకుంటున్నారని, అందులో సోను సూద్ కూడా కమిషన్ తీసుకుంటున్నాడని, ఫారెన్ ఎన్ఆర్ఐస్ దగ్గర ఫౌండేషన్ పేరు చెప్పి ఫండ్స్ని కలెక్ట్ చేస్తున్నాడని, ఆ డబ్బుల్లో కొంతవరకు మాత్రమే సహాయం చేస్తూ మిగిలిన డబ్బుల్ని తన బిజినెస్లకి వాడుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. నిజానికి ఒక మనిషి చెడు చేస్తే ఎవరు పట్టించుకోరు కానీ మంచి చేస్తే మాత్రం లేనిపోని అనుమానాలు పుట్టుకొస్తాయి. సోను సూద్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు లక్షల్లో సహాయం పొందారు. వారందరికీ సహాయం చేయాలంటే తను ఫండ్స్ని కలెక్ట్ చేస్తేనే సాధ్యమవుతుంది. అంతేకాకుండా సోను సూద్ చేసే మంచి పనుల్ని బాలీవుడ్ హీరోలైన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఇతని ఫౌండేషన్స్ కి ఫండ్స్ ని కలెక్ట్ చేస్తూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది చేసిన సహాయాన్ని ఎందుకు చెప్పుకోవాలని సోను సూద్ ని విమర్శిస్తుంటే అందుకు బదులుగా మరికొంతమంది మాట్లాడుతూ 10 రూపాయలు ఖర్చు పెట్టే యూట్యూబర్లే వాటిని వీడియోలుగా తీసి పబ్లిసిటీ చేసుకుంటే తప్పులేనిది, కోట్లలో డబ్బులు సహాయం చేస్తున్న సోను సూద్ చేస్తే తప్పేముంది, ఒకవేళ ఈ న్యూస్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయి సోను సూద్ లాగే హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తారు, ఇది ఒక రకంగా సొసైటీకి మంచిదే అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సోను సూద్ కరోనా ముందు బిజియెస్ట్ ఆర్టిస్ట్గా దూసుకుపోయినప్పటికీ కరోనా తర్వాత ఇతనికి ఛాన్సులు కరువయ్యాయి. ఇందుకు ముఖ్య కారణం ఇతనికి వచ్చిన పబ్లిసిటీ అనే చెప్పొచ్చు. ఇక జనాల్లో సోను సూద్కి పెరిగిన క్రేజ్తో తను ఒక మూవీని చేయాలంటే 2 నుండి 3 కోట్ల డబ్బిస్తే గానీ చేయనని డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ ఇతన్ని మూవీస్లో వేసుకోవడానికి వెనుకడుగు వేశారు. అయినా ఇదంతా పట్టించుకొని సోను సూద్ తను అడిగిన డబ్బిచ్చే మూవీస్లోనే చేయాలని ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు ఇతనికి ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సోను సూద్ 75 సినిమాల్లో హీరోగా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించాడు. మీకు సోను సూద్ మూవీస్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది,
అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది. ఇది ఫోక్ సోను సూద్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన టీ కోసం బేబర్ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.